మనం చెప్పుకోబోయే కథ పేరు కళ్యాణం కమనీయం. ఈ కథని రచించిన వారు దేవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అమ్మా, మా కాలేజీలో ఫేర్వెల్ డే రేపు, నువ్వు రావా అమ్మా అన్నాడు వంశీ. ఎందుకురా అంది సుగుణ. నేను అమ్మాయిని ఇష్టపడ్డానమ్మా, తనని నీకు పరిచయం చేస్తాను అన్నాడు. నీకు ఇష్టమైతే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను అన్నాడు. నాకు నచ్చకపోతే ఖచ్చితంగా నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నాడు. అమ్మాయిలతో మాట్లాడటానికే మొహమాట పడేవాడివి, నీవు ఇష్టపడ్డావు అంటే అమ్మాయిని చూడాల్సిందే మరి అంది. కాలేజీలో ఫేర్వెల్ డే జరుగుతుంది. అమ్మాయిలందరూ కూడా సీతాకోక చిలుకలలాగా కలర్ఫుల్ డ్రెస్సులతో కాలేజ్ ఆవరణం అంతా కళకళలాడుతుంది. అబ్బాయిలు కూడా అమ్మాయిలకు మేమేమీ తీసిపోము అన్నట్లుగా వచ్చారు. కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ జూనియర్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ కలిసి చేస్తున్నారు. అందరూ కలిశారు కదా, ఆడిటోరియం అంతా చాలా సరదాగా సందడిగా ఉంది. సుగుణ చివరన ఒక మూలన కూర్చుంది. వీడు లవ్ అంటున్నాడు, వీళ్ళ నాన్న ఏమంటాడో ఏమో అనుకుంటూ మరోవైపు ఎలాంటి అమ్మాయో ఏంటో అనుకుంటూ ఉంది. ఫ్రెండ్స్, లెక్చరర్ల గురించి, వారితో ఉన్న అనుబంధాల గురించి చెప్పుకున్నారు. విడిపోతున్నాము అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మీ అందరూ కూడా కాలేజీలో మంచి నడవడికతో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ బాగా చదువుకొని కాలేజీకి 100% రిజల్ట్ తీసుకొచ్చారు. అందుకు మీ అందరికీ, మీకు విషయ పరిజ్ఞానాన్ని అందించిన నా తోటి లెక్చరర్లకు పేరు పేరున అభినందిస్తున్నాము. సీనియర్స్ను చూసి జూనియర్స్ కూడా ఇలాగే నడుచుకుని కాలేజీకి మంచి పేరు తీసుకువస్తారు అని ఆశిస్తాను అని తెలియచేశారు. చివరగా ఒక టాపిక్ ఇస్తాను, దానిపై ఇంట్రెస్ట్ ఉన్నారు ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు అని ప్రిన్సిపాల్ సుధారాణి గారు అనౌన్స్ చేశారు. మంచి పర్సంటేజ్తో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. బాగా పనిచేసి జాబులో పదోన్నతి పొందుతారు. అంతటితో లైఫ్ అయిపోదుగా. మీ జీవితంలో పెళ్ళి అనే మరో ముఖ్యమైన ఘట్టం ఉంది. అందరిలా మీకంటూ ఓ అందమైన కుటుంబం ఉండాలి అనుకుంటారు. లైఫ్లో అతి ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ పెళ్ళి. ఈ మధ్య కాలంలో డైవర్స్ కేసులు ఎక్కువైనాయి. అబ్బాయి మంచివాడు కానీ భార్య డైవర్స్ తీసుకుంది. అమ్మాయి చాలా మంచిది కానీ విడిపోయింది అని వింటుంటాము. ఒకప్పుడు విదేశీయులు సైతం మన వివాహ వ్యవస్థను మెచ్చుకునేవారు. కానీ ఆ వ్యవస్థకు ఇప్పుడు బీటులు పడుతున్నాయి. అందుకే ముందు ముందు మీరు ఆ ఇబ్బందులు ఎదుర్కోకుండా మంచి జాబ్ చేస్తూ మీకంటూ మంచి కుటుంబం ఉండాలని, పెళ్లిపై మీ అభిప్రాయం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఈరోజు మీకు ఇస్తా అన్న టాపిక్, ప్రేమ పెళ్లి చేసుకుంటే మంచిదా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే మంచిదా? ఇంట్రెస్ట్ ఉన్నవారు వచ్చి మాట్లాడవచ్చు అని చెప్పారు. ఈనాటి కార్యక్రమానికి వచ్చిన పేరెంట్స్ కూడా ఇందులో పాల్గొనవచ్చు. స్టూడెంట్స్, లెక్చరర్స్ ఎవరైనా సరే అభిప్రాయం చెప్పవచ్చు అని కూర్చున్నారు. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక్కొక్కరుగా డయాస్ మీదకి రావడం మొదలైంది. మాలతి, సెకండ్ ఇయర్ స్టూడెంట్, మాట్లాడటానికి వెళ్ళింది. ముందుగా అందరినీ విష్ చేసి మాట్లాడటం మొదలుపెట్టింది. నిజమే, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా పెళ్ళి అనేది జీవితంలో టర్నింగ్ పాయింట్. పెళ్లిపై మన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నా మన ఎదుటి వ్యక్తికి అలాంటి ఆలోచనలు లేకపోతే జీవితం నరకమే కదా. ఏమో, ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు. మనకు డ్రైవింగ్ ఎంత బాగా వచ్చినా, ట్రాఫిక్ రూల్స్ పాటించినా, ఎదురుగా వచ్చేవాడిది రఫ్ డ్రైవింగ్ అయితే, రూల్స్ పాటించని పోకిరి అయితే వాడితో పాటు మనకు దెబ్బలు తగులుతాయి. అలానే పెళ్ళి అయినా అంటూ ముగించింది. జీవితం ఒక అమ్మాయి తండ్రిగా పిల్లల గురించి తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటాయి అంటూ ఓ నాన్నగా అంటూ రాఘవ గారు మాట్లాడటం మొదలుపెట్టారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదని, చిన్నప్పటి నుండి తన చేతుల్లో పెరిగిన తన కూతురు మనసు ఏమిటో తనకు తెలుసు అని, దానికి ది బెస్ట్ ఇవ్వాలని 1కి 10 సార్లు ఆలోచిస్తానని, తన కూతుర్ని ఎలాంటి ఇంటికి కోడలిగా పంపిస్తే అది సుఖంగా సంతోషంగా ఉంటుంది అనేది తన వారితో ఆలోచించి ఎంక్వైరీ చేసి పెళ్లి చేస్తాము. ప్రేమ పెళ్లిల్లో అలా ఉండదు కదా. అబ్బాయి గురించి మాత్రమే తెలుస్తుంది. అబ్బాయి మోసగాడు కావచ్చు,
ప్రేమ ఒక ఆకర్షణ. అది కొద్ది రోజులు పోతే ఎందుకు చేసుకున్నానో రా దేవుడా అనుకుంటూ గొడవ పడతారు. కష్టం వచ్చినా సర్ది చెప్పేవారు ఉండరు కాబట్టి పెద్దలు చేసే పెళ్ళి కరెక్ట్ అన్నారు. ఇల్లు చూసి ఇస్తావా లేక అబ్బాయిని చూసి ఇస్తావా అని కొంతమంది కామెంట్ చేశారు. పెద్దలు చేసిన పెళ్లిలో గొడవలే జరగలేదా? అదనపు కట్నం కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరుతూ హింసించిన వాళ్ళు లేరా? అమ్మాయిలని అదనపు కట్నం ఇవ్వలేక కాళ్ల పారాని కూడా ఆరక మునిపి తనువు చాలించిన అమ్మాయిలు లేరా అని మరికొంతమంది మాట్లాడారు. పోలీస్ డిపార్ట్మెంటులోని అదనపు కట్నం కోసం వేధింపులు చేసిన వారు ఉన్నారు అని చెప్పారు. ఇన్ని ఆత్మహత్యలు, ఇన్ని కేసులు బయటికి రాకుండా తొక్కేస్తున్నారు. ప్రేమ అంటూ విచ్చలవిడిగా తిరిగి మోసపోయి పిల్లల్ని కుప్పతొట్టులో విసిరిన వారు లేరా? ప్రేమ అంటూ పెళ్లి చేసుకుని కొద్ది రోజులు పోయాక ఆ ఎఫెక్షన్ తగ్గి బాధ్యతలు మొయ్యలేక మా అమ్మా నాన్నల మాట విని ఉంటే బాగుండేదే అనుకుని గొడవ పడిన జంటలు ఎన్ని లేవు. ఇద్దరినీ విడదీసి వేరే పెళ్లి చేసిన పెద్దవాళ్ళు ఉన్నారు. పొరుగు హత్యలు అంటూ కడుపున పుట్టి కన్నవారిని చంపిన వాళ్ళు ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని రోజులు పోయాక అమ్మాయికి చెప్పకుండా తన ఇంటికి వెళ్ళిన ప్రబుద్ధులు ఉన్నారు. అతని కోసం ధర్నా చేసిన అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలని అమ్మేసిన వారు ఉన్నారు. బతుకు జట్కా బండిలో తన గూడు వెళ్ళబోసుకున్న వారు ఉన్నారు. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఉన్నారు. డబ్బు కోసం ప్రేమ అంటూ మోసం చేసిన అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు అంటూ అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పారు. చివరిగా గీతిక స్టేజ్ పైకి వచ్చింది. ఈరోజు వీళ్ళందరి అభిప్రాయాలు విన్న తర్వాత నా చుట్టూ ఉన్న సమాజంలో నేను కొంతమంది భార్యాభర్తలను చూసిన తర్వాత నాకు అనిపించిన అభిప్రాయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను అంటూ మొదలుపెట్టింది. మన భారతదేశం సనాతన సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అందులో వివాహ వ్యవస్థకు పెద్దపీట వేసింది. ఒకప్పుడు అన్నీ పెద్దల కుదిర్చిన పెళ్ళిళ్ళే జరిగేవి. ఒకరిని ఒకరు చూడకుండా చేసుకున్నవారు ఉన్నారు. పెద్దలు ఫిక్స్ చేస్తే తలొంచుకుని తాళి కట్టించుకున్నారు, హాయిగా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ భార్యాభర్తలు ఒకరికి ఒకరు సర్దుకొని పోయేవారు. నాగరికత పెరిగే కొద్దీ పెళ్ళి అనేది ఒక స్టేటస్లా మారిపోయింది. బాగా చెప్పాలంటే పెళ్ళి అనేది అమ్మాయి జీవితంలో ఒక లాటరీలాగా మారిపోయింది. భాగ్యలక్ష్మి బంపర్ డ్రాలో ₹1,00,000 వచ్చినట్టు మంచి భర్త దొరకవచ్చు, లేదా మనం కొన్న టికెట్ ధర పోయినట్టు ఉంది పరిస్థితి. ప్రేమ పెళ్ళ, పెద్దల కుదిర్చిన పెళ్ళ అనేది కాదు ముఖ్యం. రెండు మనసులు కలిస్తే సరిపోదు. ఏ పెళ్ళిలో అయినా ఉండాల్సింది ఇద్దరు వ్యక్తులకి, ముఖ్యంగా భార్యాభర్తలకి ఉండాల్సింది ఒకరిపై ఒకరికి నమ్మకం. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇవ్వాలి. అప్పుడే కలిసి బతుకగలుగుతారు. పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు ఒకటి కావడం కాదు, కుటుంబం ఒకటి కావడం. రెండు కుటుంబాలు కలిసి ఉండాలంటే చిన్న చిన్న సర్దుబాట్లు తప్పవు. ఒకరిని ఒకరు క్షమించుకుంటూ సహకరించుకుంటూ ఉంటే ఆ పెళ్ళి 10 కాలాల పాటు పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. మగపెళ్లి వారం అనే అహంకారం, జాబ్ చేస్తున్నాను అంటూ అమ్మాయి తగ్గకపోతే జీవితాలు విచ్ఛిన్నం అవుతాయి. మనశ్శాంతి కరువవుతుంది. పిల్లలు నలిగిపోతారు. కళ్యాణం కమనీయం కావాలి కానీ లాటరీ కాకూడదు. జీవితం ఒక నందనవనం కావాలి అంటూ ముగించింది. చాలా బాగా చెప్పింది అంటూ అందరూ కూడా తమ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. పెళ్లి గురించి ఇంత క్లారిటీగా చెప్పిన ఈ అమ్మాయి తన జీవితాన్ని ఎంత అందంగా మలుచుకుంటుందో అని సుగుణ అన్నారు. కదా, నాకు కూడా అలానే అనిపించింది అమ్మా అన్నాడు. ఏంటి రోయ్, నాకు ఏదో కొడుతుంది అంది. అబ్బే అదేమీ లేదమ్మా, ఆ అమ్మాయికి పెళ్ళిపై మంచి అభిప్రాయం ఉంది. అలాంటి అమ్మాయి నీకు కోడలుగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నా అన్నాడు. ఆహా, నేను ఇంకేమో అనుకున్నాలే అంటూ
చెవి మెలిసింది. అబ్బా అంటూ, నేను చెప్పిన అమ్మాయి తానే అమ్మా. అమ్మా ప్లీజ్, తను వెళ్ళిపోతుంది, వదలవే అమ్మా. తనకు ఇంకా ప్రపోజ్ చేయలేదు. ఈరోజు మిస్ అయితే మరి ఎప్పుడు కలుస్తామో ఏమో అన్నాడు. అటు తిరిగి గీతిక అంటూ సుగుణ పిలిచింది. గీతిక అనే పిలుపు విని వెనక్కి తిరిగింది వంశీ ఆశ్చర్యంగా. అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. నోరు మూసుకోరా, దోమలు దూరగలవు అంది. నోరు మూసుకొని ఎలా తెలుసు అన్నట్టు సుగుణ వైపు చూశాడు. కాస్త ఆగు అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది. ఆంటీ ఏంటి ఇక్కడ అంటూ దగ్గరకు వచ్చింది. తను మా అబ్బాయి వంశీ. ఈరోజు తన కల్చరల్ ఈవెంట్ ఉంది అంటే చూడటానికి వచ్చాను అంది. వంశీ తెలుసా అంటే మా కాలేజీ టాపర్ కదా అని చెప్పింది. తన చేతిలో ఉన్న బొకేలోని ఫ్లవర్ అడిగి తీసుకున్నాడు. గీత సుగుణ మాట్లాడుతూ ఉండంగానే ఐ లవ్ యూ గీతిక అంటూ రోజు ఇస్తూ తన ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. సడన్గా అలా ప్రపోజ్ చేసేసరికి కొంచెం షాక్ అయింది. సుగుణ కూడా ఈ సీన్ ఊహించలేదు కదా, అందుకే షాక్లో ఉంది. గీతిక అంటూ తనను మరోసారి పిలిచేసరికి చిరునవ్వుతో సుగుణ వైపు చూస్తూ రోజు అందుకుంది. సుగుణని హక్ చేసుకొని థ్యాంక్ యూ ఆంటీ అంటూ బుగ్గపై ముద్దు పెట్టింది. అది చూసిన వంశీ, హే ఇదంతా చీటింగ్, నాకు కదా హగ్గు ముద్దు ఇవ్వాల్సింది అంటూ మీదకి వస్తూ బుంగమూతి పెట్టాడు. వంశీని వెనక్కి తోస్తూ ఆగరా బాబు, ఈ రోజుకి ఈ ట్విస్టులు చాలు అంటూ లేచారు. ఇరు కుటుంబాల పెద్దలు కలిసి మాట్లాడుకొని పెళ్లి ఫిక్స్ చేశారు. ఇద్దరూ కలిసి ఫ్రెండ్స్ని పెళ్లికి పిలిచారు. సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. ఇద్దరిని హనీమూన్ పంపించేశారు. అవును బంగారం, అడగటం మర్చిపోయాను, ఇంతకు మనది ప్రేమ పెళ్ళినా లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళినా అన్నాడు. మనం ఒకరిని ఒకరు ఇష్టపడ్డాము. మన పెద్దలు మనల్ని అర్థం చేసుకుని పెళ్లి చేశారు. రెండు మనసులే కాదు, రెండు కుటుంబాల కలయిక మన పెళ్ళి అంది. మరో విషయం బంగారం, మా అమ్మ ఎలా పరిచయం నీకు? ఎన్నిసార్లు అడిగినా మరి చెబుతా అన్నావు, దాస్తున్నావు ఏదో చెప్పు, ఎలా తెలిసే నీకు అన్నాడు. తను నవ్వుతూ ఆంటీ మా మమ్మీ క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ పెళ్ళిళ్ళు వలన ఇద్దరూ దూరమయ్యారు. చిన్నప్పుడు నీ కూతుర్ని నా కోడలిగా ఇవ్వవే అని ఆంటీ అడిగేవారట. రీసెంట్గా ఓ రోజు గుడిలో కలుసుకుని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. నాకు అప్పుడే తెలిసింది మీరు సుగుణ ఆంటీ వాళ్ళ అబ్బాయి అని. మరి నాతో ఎందుకు చెప్పలేదు? మీకు మరో విషయం చెప్పాలి. మిమ్మల్ని కాలేజీలో జాయిన్ అయినప్పుడు చూశాను. ఆ రోజే కాలేజీకు ఫస్ట్ డే వస్తున్నాను. బస్సు దిగుతూ స్లిప్ అయ్యాను, మీరు పట్టుకున్నారు. ఆ రోజు నుండి నాలో ఏదో తెలియని ఫీలింగ్, ఎందుకో తెలియదు కానీ అనిపించేది మిమ్మల్ని మరీ మరీ చూడాలి. అలా మీకు తెలియకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉండేదాన్ని. అలా నాకు తెలియకుండానే మీపై ఇష్టం పెంచుకున్నాను. మమ్మీ వాళ్ళ మాటలు విన్న తర్వాత కోరుకున్నది కళ్ళ ముందుకు వచ్చింది అనుకున్నాను. అమ్మ దొంగ, ఇంత ప్రేమ మనసులో దాచుకొని బయటపడకుండా నాతోనే దోబూచులాడుతూ నేనే ముందు ప్రపోజ్ చేసేలా చేశావు అంటూ దగ్గరికి తీసుకున్నాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.